కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అంటే ఏంటి, కిడ్నీ యొక్క ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయి, అండ్ డాక్టర్ ఈ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ని ఎప్పుడు సజెస్ట్ చేస్తాడు, ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు సజెస్ట్ చేస్తాడు, అండ్ డాక్టర్ సజెస్ట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ ఉంటుంది కదా, ఆ రిపోర్ట్లో ఏమేమి పారామీటర్స్ ఉంటాయి, ఏమేమి టెస్టులు ఉంటాయి కిడ్నీకి సంబంధించి, అండ్ అవి ఒకవేళ రైజ్ అవుతే పెరిగితే ఏమవుతుంది అండ్ తగ్గితే ఏమవుతుందో కంప్లీట్గా తెలుసుకుందాం. అండ్ ఫైనల్గా ఒకవేళ మీ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ రిపోర్ట్ అబ్నార్మల్ ఉంటే ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలో అది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. మై నేమ్ ఇస్ అఖిల్. I have completed diploma in medical lab and technology as well as BSc and currently pursuing MBA in healthcare management as well as I am working as a lab technician in Ashwin Specialty Hospital, Somajiguda, హైదరాబాద్. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు మీరు కనుక మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే అండ్ మీరు చాలా రోజుల నుంచి మా ఛానల్ చూస్తున్నా పర్లేదు, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఒకవేళ వీడియో నచ్చితే కంపల్సరీ వీడియోకి ఒక లైక్ చేయండి, ఎందుకంటే మీకు నేను చేసే వీడియో నచ్చుతుందని అర్థమవుతుంది. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే యాజ్ వెల్ యాజ్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే, ఈ రెండు మీకు అనిపిస్తే అప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి. ఓకే, యూస్ఫుల్ అవుతూనే చేయండి, లేకపోతే లేదు. అండ్ ఇంకోటండి, ఈ వీడియో నేను ఎవరి కోసం చేస్తున్నానంటే లైక్ నార్మల్గా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అందరికి యూజ్ అవుతుంది, మెడికల్ నాన్ మెడికల్ స్టూడెంట్ అందరికి యూజ్ అవుతుంది తెలుసుకోవాలనుకుంటే, బట్ ముఖ్యంగా నేను వచ్చేసి ఎంఎల్టీ స్టూడెంట్స్ కోసం, ఎంఎల్టీ డిఎంఎల్టీ బిఎస్ఎంఎల్టీ స్టూడెంట్స్ కోసం చేస్తున్నాను. అండ్ ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్గా ల్యాబ్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళ కోసం చేస్తున్నాను. అండ్ కామన్ పీపుల్ ఎవరైతే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే కామన్ పర్సన్ అనుకోండి, సో కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయించుకున్నాను, రిపోర్ట్ నా చేతిలో ఉంది, సో అది చూస్తే నాకు ఏం అర్థం అవ్వట్లేదు. బట్ మీరు కనుక ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఒక బ్రీఫ్ ఐడియా వస్తుంది. రిపోర్ట్ అనేది నార్మల్గా ఉందా, అబ్నార్మల్గా ఉందా, మీకు ఒక బ్రీఫ్ ఐడియా రావడం జరుగుతుంది అనమాట. ఈ ముగ్గురు కోసం అంటే ఈ ముగ్గురిని ఉద్దేశించి నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్. ఇప్పుడు వచ్చేసి టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేఎఫ్టీ అంటే ఏంటి? కేఎఫ్టీ అంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్. మన పేరులోనే అర్థమవుతుంది, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్. కిడ్నీకి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ల్యాబ్ టెక్నీషియన్ని, ఇక్కడ నా పొజిషన్ ల్యాబ్ టెక్నీషియన్ అనమాట. ఇక్కడ నా ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయి, ఫంక్షన్స్ అనొచ్చు మనం. సో నా ఏమేమి ఉంటాయి, శాంపుల్ తీయడం, బ్లడ్ శాంపుల్ తీయడం, అండ్ టెస్టులు చేయడం, రిపోర్ట్ ఇవ్వడం, ఇలాంటివి ఉన్నాయన్నమాట. సో ఇలా కిడ్నీకి కూడా ప్రత్యేకంగా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. ఏమేమి ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ ఫంక్షన్ వచ్చేసి ఎక్స్క్రేషన్. మన బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియలే ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ బండిలో పెట్రోల్ పోస్తే పొగ వేస్ట్ మెటీరియల్ వస్తుంది. అలానే మన బాడీలో ఉన్న లైక్ ఏమైనా ఫుడ్ అది తింటున్నాం కదా, సో దాని తర్వాత యూస్ఫుల్ పెట్టి మన బాడీ యూజ్ చేసుకొని వేస్ట్ మెటీరియల్ బయటికి పంపడం జరుగుతుంది. సో దాంట్లో వన్ మేజర్ రోల్ కిడ్నీ కూడా నిర్వహిస్తుంది అనమాట. అదేవిధంగా కిడ్నీ చాలా రోల్స్ లైక్ చాలా ఫంక్షన్ చేస్తుంది. లైక్ మన వాటర్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది, పిహెచ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది, అండ్ బీపీని కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ని, అండ్ మనకి కొన్ని హార్మోన్స్ కూడా ఇది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎరిథ్రోపాయిటిన్, ఇది దేంట్లో యూజ్ అవుతుంది, మన ఆర్బీసీ ప్రొడక్షన్లో చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఎరిథ్రోపాయిటిన్, థ్రాంబోపాయిటిన్ అని కొన్ని హార్మోన్స్ కూడా ఉంది, అంటే హార్మోన్స్ని కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఫంక్షన్స్, కిడ్నీ యొక్క ఫంక్షన్స్ కరెక్ట్ చేస్తుందా లేదా, కిడ్నీ ఫంక్షన్స్ కరెక్ట్ చేస్తుందా లేదా తెలుసుకోవడానికి చేసే టెస్టే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్. ఐ హోప్ ఇక్కడ మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డాక్టర్ ఎప్పుడు సజెస్ట్ చేస్తారు టెస్ట్, ఏ టైంలో సజెస్ట్ చేస్తారంటే వెన్ ఎవర్ యూ గో ఫర్ ఎ కన్సల్టేషన్, మీరు ఎప్పుడైతే కన్సల్టేషన్కి వెళ్తారో డాక్టర్ దగ్గరికి, అప్పుడు కనుక మీరు కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు కనిపించే సిమ్టమ్స్ ఉంటాయి చూడండి, ఆ సిమ్టమ్స్ కనుక మీరు డాక్టర్కి చెప్పినట్లయితే, డాక్టర్కి కనుక డౌట్ వచ్చినట్లయితే, అప్పుడు డాక్టర్ మీకు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కేఎఫ్సి సజెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయో తెలుసుకోవాలి. డాక్టర్కే కాదు మనకు కూడా తెలియాలి, డాక్టర్కి కాదు మనం కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సిమ్టమ్స్ ఏమి ఉంటాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక్కటి క్లియర్ చేస్తాను. ఇనీషియల్ స్టేజ్లో, స్టార్టింగ్ స్టేజ్లో మనకి పెద్దగా సిమ్టమ్స్ కనిపించవండి. కాబట్టి ఎవ్రీ 1 yearకి ఒకసారి కిడ్నీ ఫంక్షన్ రొటీన్ ఎగ్జామినేషన్స్, కిడ్నీ అని కాదు ఏవైనా కానివ్వండి, చేసుకుంటే బెటర్. ఓకే, బట్ మీకు మెల్లమెల్లగా ఇనిషియల్ స్టేజ్లో తెలియకపోయిన తర్వాత మనకి కొన్ని సిమ్టమ్స్ బయటికి వస్తాయి. సో మేజర్ సిమ్టమ్స్ ఇప్పుడు నేను కొన్ని చెప్తాను. ఒకటి, యూరిన్ అవుట్పుట్ తగ్గిపోవడం, యూరిన్లో మంట రావడం, యూరిన్లో బ్లడ్ రావడం, అండ్ మనకి చేతులు కాళ్ళు ఉబ్బిపోవడం, స్వెల్లింగ్ రావడం. సో ఇవి మేజర్ సిమ్టమ్స్. కొన్ని కామన్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. సో కామన్ సిమ్టమ్స్ ఏంటంటే మీకు బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడం కానివ్వండి, తగ్గిపోవడం కానివ్వండి,
సారీ అండ్ మనకు లైక్ స్లీపింగ్లో ప్రాబ్లమ్స్ కానివ్వండి అండ్ వామిటింగ్స్ కూడా అవి అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అండ్ మజిల్ క్రాంప్స్, చెస్ట్ పెయిన్, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అండ్ అనీమియా రిలేటెడ్ సిమ్టమ్స్ అంటే మీకు కనిపించడం జరుగుతాయి. అనీమియా అంటే నేను ఇంతకుముందు చెప్పాను చూడండి, ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్ తగ్గిపోవడం వల్ల ఆర్బీసీ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, అప్పుడు అనీమియా అనేది రావడం జరుగుతుంది, సింపుల్. సో ఇలాంటి ఒకవేళ మీరు సిబిపి టెస్ట్ చేయించుకుంటే ఇందులో మీకు అనీమియా తెలిసిపోతుంది. ఓకే, సో ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఒకవేళ మీకు ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, లేదా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ని మీరు చేసుకోండి. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో ప్రాబ్లం ఉంటే కూడా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. ఇవి సిమ్టమ్స్. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మీరు టెస్ట్ చేయించుకున్నారనుకోండి, సిమ్టమ్స్ కనిపించిన తర్వాత టెస్ట్ చేయించుకుంటే ఆ టెస్ట్లో ఏమేమి పారామీటర్స్ ఉంటాయి, ఒకవేళ తక్కువ ఎక్కువ అవుతే ప్రాబ్లం ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రిపోర్ట్ చూసుకుంటే ఇలా ఉంటుందండి. ఓకే, ఇది మా హాస్పిటల్ రిపోర్ట్ అండి, అశ్విన్ స్పెషాలిటీ హాస్పిటల్, ISO సర్టిఫైడ్ అండ్ NABH అక్రెడిటెడ్ హాస్పిటల్ మాది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పేషెంట్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి పారామీటర్స్ ఉన్నాయి. ఓకే, సో టెస్ట్ల యొక్క లైక్ అన్ని పారామీటర్స్ ఉన్నాయని చూడండి. ఇక్కడ RFT అని ఉంది, రీనల్ ఫంక్షన్ టెస్ట్, దీన్ని మనం KFT అని కూడా అంటాము, ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ పారామీటర్స్ చూసుకున్నట్లయితే యూరియా, క్రియాటినైన్, యూరిక్ యాసిడ్, సోడియం, పొటాషియం, క్లోరైడ్. ఓకే, సో ఇక్కడ మనకు నార్మల్ రేంజెస్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. కొద్దిగా జూమ్ చేస్తాను. ఇక్కడ జూమ్ చేసుకుంటే ఇక్కడ నార్మల్ రేంజెస్ ఉన్నాయి. నార్మల్ రేంజెస్ వచ్చేసి లైక్ 15 to 45. సో ఇక్కడ నార్మల్ రేంజెస్ పైన ఎక్కువ ఫోకస్ చేయకండి, ఒక్కొక్క ల్యాబ్ వాళ్ళు ఒక్కొక్కలాగా ఇస్తారు. జస్ట్ మీరు నార్మల్ రేంజెస్ చూసుకొని మీ యొక్క వాల్యూ చెక్ చేసుకోండి, నార్మల్గా ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే ఇది ఒక్కొక్క ల్యాబ్ వాళ్ళు ఒక్కొక్కలాగా ఇస్తారనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యూరియా చూడండి 16.4 ఉంది, 15 to 45 నార్మల్ రేంజెస్ ఉన్నాయి కాబట్టి నార్మల్ ఉంది. అండ్ ఇది కూడా క్రియాటినైన్ నార్మల్ ఉంది, యూరిక్ యాసిడ్ నార్మల్ ఉంది. ఇక్కడ సోడియం వచ్చేసి 131 ఉంది, అంటే లో ఉంది. పొటాషియం నార్మల్ ఉంది అండ్ క్లోరైడ్ వచ్చేసి నార్మల్ ఉంది. ఇక్కడ మీరు నార్మల్ రేంజెస్ మొత్తం చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఏ కండిషన్లో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఏ కండిషన్లో ఇది తగ్గే ఛాన్స్ ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరియా గురించి తెలుసుకుందాం. సో యూరియా అంటే ఏంటి, ఇది ఎప్పుడెప్పుడు హై వస్తుంది, ఎప్పుడెప్పుడు అంటే ఎలాంటి కండిషన్లో హై వస్తుంది, ఎలాంటి కండిషన్లో లో వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరియా అంటే ఏంటండి, యూరియా అంటే ఒక వేస్ట్ ప్రోడక్ట్, ఇది కిడ్నీ నుంచి మనకి ఎక్స్క్రెట్ అవ్వాలన్నమాట. సో ఇది అవ్వకుండా ఎలాంటి సిచ్యువేషన్లో హై వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరియా గురించి తెలుసుకుందాం. యూరియా అంటే ప్రోటీన్ బై ప్రోడక్ట్. ప్రోటీన్ బై ప్రోడక్ట్ అంటే ఇది ప్రోటీన్ నుంచే ఇండైరెక్ట్గా తయారవడం జరుగుతుంది. లైక్ ప్రోటీన్ నుంచి అమైనో యాసిడ్ నుంచి అమోనియా. ఈ అమోనియా అనేది హై టాక్సిక్ ఉంటుంది. ఎప్పుడైతే లివర్ దగ్గరికి వెళ్తుందో లివర్లో యూరియా సైకిల్ జరిగి యూరియాగా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ అమోనియా హై టాక్సిక్, లివర్ వచ్చేసి కన్వర్ట్ చేసి యూరియాగా ఇది ఫామ్ చేయడం జరుగుతుంది. యూరియా కూడా టాక్సిక్ బట్ లెస్ టాక్సిక్, ఇది కిడ్నీ ద్వారా బయటికి వెళ్ళిపోయే వేస్ట్ ప్రోడక్ట్ అనమాట. సో ఇది వెళ్ళకుండా ఎలాంటి కండిషన్లో హై వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మెయిన్గా మేజర్ 3 కండిషన్స్ ఉంటాయండి. ఒకటి ప్రీ రీనల్ కండిషన్, రీనల్ కండిషన్, పోస్ట్ రీనల్ కండిషన్. ప్రీ రీనల్ కండిషన్ అంటే కిడ్నీ కంటే ముందు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లియర్గా మొత్తం రాసి పెట్టుకుంటున్నాను, A to Z మొత్తం ప్రిపేర్ చేశాను నోట్స్, ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఎలాంటి ప్రీ రీనల్ కండిషన్ అంటే డిహైడ్రేషన్, డయేరియా, కార్డియాక్ ఫెయిల్యూర్, వామిటింగ్స్ అండ్ లో బ్లడ్ ప్రెషర్ అండ్ హై ఫీవర్ ఉన్నప్పుడు కూడా ఇది ఎక్కువ రావడం జరుగుతుంది. ఇది ప్రీ రీనల్ కండిషన్లోకి వస్తుంది. యాజ్ వెల్ యాజ్ ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఇది ఇండైరెక్ట్గా ప్రోటీన్ నుంచి ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకున్నా కూడా ఇది హై వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ప్రీ రీనల్ కండిషన్ అనమాట. సో రీనల్ కండిషన్ అంటే ఏంది అంటే ఎప్పుడైతే మీ కిడ్నీ డ్యామేజ్ అయ్యి కరెక్ట్గా ఫంక్షన్ చేయకుండా కిడ్నీ డిసీజెస్ ఏమైనా ఉంటాయనుకోండి, అప్పుడు ఇది కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఆ కండిషన్లో కూడా దీన్ని మనం రీనల్ కండిషన్ అంటాము. అండ్ పోస్ట్ రీనల్ కండిషన్ వచ్చేసి మీ యూరినరీ ట్రాక్లో ఎలాంటి అబ్స్ట్రక్షన్ కానివ్వండి అండ్ స్టోన్స్ కానివ్వండి అండ్ ట్యూమర్స్ కానివ్వండి ఉన్నప్పుడు కూడా ఇది హై వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీ ప్రోస్టేట్ గ్లాండ్, మేల్స్కి ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయినప్పుడు కూడా ఇది హై వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది పోస్ట్ రీనల్ కండిషన్. సో మొత్తం 3 కండిషన్స్ అనమాట, ప్రీ రీనల్, రీనల్, పోస్ట్ రీనల్. సో ఇలా ఈ 3 కండిషన్లు కూడా మీ యొక్క యూరియా అనేది హై వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు లో వస్తుంది అంటే ఎప్పుడైతే మీ లివర్
ఫెయిల్యూర్ కానివ్వండి, లివర్ కరెక్ట్గా పనిచేయనప్పుడు ఇది లో వస్తుంది. ఎందుకు అంటే ఈ అమోనియాను యూరియాగా కన్వర్ట్ చేయదు. ఎప్పుడైతే లివర్ డ్యామేజ్ అవుతుందో, లివర్ ఫెయిల్యూర్ అవుతుందో ఆ సమయంలో ఈ బ్లడ్లో యూరియా అనేది లో అవ్వడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ ప్రోటీన్ ఇంటేక్ తక్కువ తీసుకున్నప్పుడు కూడా ఈ యూరియా లెవెల్ మన బాడీలో తగ్గిపోవడం జరుగుతుంది. సో దీని ఇప్పుడు యూరియా గురించి తెలుసుకున్నాం కదా. సో యూరియా ఎప్పుడైతే లైక్ ఎలాంటి కండిషన్లో హై వస్తుంది, ఎలాంటి కండిషన్లో లో వస్తుందో కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు వచ్చేసి క్రియాటినైన్ గురించి తెలుసుకుందాం. సో యూరియా క్రియాటినైన్ యూరిక్ యాసిడ్ ఈ మేజర్గా కిడ్నీకి సంబంధించినవండి. సో చాలామంది కేఎఫ్టీ కానివ్వండి, ఆర్ఎఫ్టీ కానివ్వండి, ఆ రిపోర్ట్లలో యూరియా క్రియాటినైన్ యూరిక్ యాసిడ్ గురించే ఇస్తారు. కానీ మా దగ్గర మేము ఎలక్ట్రోలైట్స్ కూడా ఇస్తామండి, ఎలక్ట్రోలైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో కేఎఫ్టీ ప్రైస్లోనే ఎలక్ట్రోలైట్ వచ్చేస్తుంది. సపరేట్ చేయాలంటే కొన్ని డయాగ్నోస్టిక్లలో 500 ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో దీనికి 500, మళ్ళీ దానికి 600 అంటే 1100. మా దగ్గర జస్ట్ ఒక్క దాని కేఎఫ్టీలోనే మేము ఎలక్ట్రోలైట్స్ కూడా ఇచ్చేస్తాం. చాలా ల్యాబ్స్ కూడా ఇస్తాయి, సో మేమే అని కాదు. సో ఇలా మేము ఎలక్ట్రోలైట్స్ కూడా ఇస్తామన్నమాట. ఇక్కడ యూరియా క్రియాటినైన్ యూరిక్ యాసిడ్ మేజర్గా కిడ్నీకి సంబంధించినవి కాబట్టి 3 ఇవ్వడం జరుగుతుంది. 3 పారామీటర్సే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. కానీ మేము ఇక్కడ ఎలక్ట్రోలైట్స్ కూడా ఇచ్చేస్తున్నాం అనమాట. ఓకే, సో యూరియా కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ క్రియాటినైన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్రియాటినైన్ ఏంటండి? క్రియాటినైన్ మన మజిల్ నుంచి వచ్చే బై ప్రోడక్టే ఈ క్రియాటినైన్ అనమాట. ముందు లైక్ మన మజిల్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత వచ్చే ఫైనల్ ప్రోడక్టే క్రియాటినైన్. ఇది ఒక వేస్ట్ ప్రోడక్ట్ అనమాట. ఓకే, ఫస్ట్ ఇది క్రియాటిన్గా ఉంటుంది, తర్వాత క్రియాటినైన్గా మారుతుంది అనమాట. ఈ క్రియాటిన్ వేస్ట్ ప్రోడక్ట్ మనకు బయటకు వెళ్ళిపోవాలి కిడ్నీ ద్వారా. సో ఇది ఏ కండిషన్లో మనకి హై వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకటి, కిడ్నీ డ్యామేజ్, కిడ్నీ ఫంక్షన్స్ కరెక్ట్ చేయనప్పుడు. కిడ్నీ ఫంక్షన్ ఏంది? ఎక్స్క్రేషన్ చేయడం. సో అది కరెక్ట్ చేయనప్పుడు ఇది మన బాడీలో పెరిగిపోవడం జరుగుతుంది. ఇదే కాదండి, కిడ్నీ ద్వారా ఏదైతే వెళ్ళిపోవాల్సి ఉందో అవన్నీ కూడా లైక్ ఏవైతే వేస్ట్ మెటీరియల్ వెళ్ళిపోవాల్సి ఉంటాయో అవన్నీ కూడా పెరిగిపోతాయి. యాజ్ వెల్ యాజ్ క్రియాటిన్ కూడా పెరిగిపోతుంది కదా. సో ఇంకా వచ్చేసి మజిల్ ఇంజురీ. మన మజిల్కి ఇది మజిల్ బై ప్రోడక్ట్ అని తెలుసుకున్నాం కదా. సో మన మజిల్కి ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు, ఇంజూర్ అయినప్పుడు కూడా మన బాడీలో క్రియాటినైన్ లెవెల్ హై వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హై ప్రోటీన్ డైట్. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే జిమ్కి వెళ్ళే వాళ్ళు బాడీ బిల్డ్ చేస్తారు, కండలు బిల్డ్ చేస్తారు కదా. సో వాళ్ళలో మజిల్ మెటబాలిజం చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. వాళ్ళు ప్రోటీన్ కూడా తీసుకుంటారు. సో అలాంటి వాళ్ళలో యూజువల్గానే లైక్ క్రియాటినైన్ లెవెల్ కొద్దిగా హై ఉంటుంది. దానివల్ల ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళ దాంట్లో మజిల్ మెటబాలిజం చాలా స్పీడ్గా జరుగుతుంది కాబట్టి కొద్దిగా హై ఉంటుంది. సో మజిల్ మెటబాలిజం హై ఉంటుంది కాబట్టి ప్రోటీన్ కూడా వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు, ప్రోటీన్ కూడా బాగానే తీసుకుంటారు కాబట్టి వాళ్ళ దాంట్లో కూడా మనం హై అనేది చూడొచ్చు క్రియాటినైన్ లెవెల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్రానిక్ ఇల్నెస్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, హార్ట్ ఫెయిల్యూర్ లాంటివి ఉన్నా కూడా లైక్ హార్ట్ ఏమైనా స్లోగా లైక్ కొద్దిగా డ్యామేజ్ ఫంక్షన్స్ కరెక్ట్ చేయకపోయినా కూడా, పంప్ చేయకపోయినా కూడా లైక్ ఆ కండిషన్లో కూడా ఈ క్రియాటినైన్ హై వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం యూరియా చెప్పుకున్నట్లుగానే యూరినరీ ట్రాక్ అబ్స్ట్రక్షన్, స్టోన్స్ కానివ్వండి, అండ్ ప్రోస్టేట్ ఎన్లార్జ్ అవ్వడం కానివ్వండి. సో ఈ కండిషన్లో కూడా ఇది హై వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎలాంటి కండిషన్లో లో ఉంటుంది అంటే లో మజిల్ మాస్. ఈ క్రియాటినైన్ మజిల్ ద్వారా మనకు ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి మజిల్ మాస్ తక్కువ ఉన్న వాళ్ళలో ఇది కొద్దిగా తగ్గడం జరుగుతుంది. అండ్ లివర్ డిసీజెస్లో కూడా తగ్గడం జరుగుతుంది. అండ్ ఇన్ సమ్ కేసెస్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళలో కూడా ఇది తక్కువ రావడం జరుగుతుంది. అందరిలో కాదు, బట్ కొందరిలో తక్కువ రావడం జరుగుతుంది అనమాట. యాజ్ వెల్ యాజ్ సమ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ లైక్ హైపోథైరాయిడిజం అండ్ ఎడిసన్స్ డిసీజ్ అంటే ఇక్కడ కిడ్నీకి అడ్రినల్ గ్లాండ్ ఉంటుంది కదా, దానికి రిలేటెడ్ డిసీజ్. దీన్ని మనం ఆటో ఇమ్యూన్ డిసీజ్ కూడా ఐ థింక్ అంటారనుకుంటాను. సో అలా ఈ కండిషన్లో కూడా మనకు క్రియాటినైన్ లెవెల్ లో వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి యూరిక్ యాసిడ్. యూరియా అయిపోయింది, క్రియాటినైన్ అయిపోయింది, ఇప్పుడు యూరిక్ యాసిడ్. యూరిక్ యాసిడ్ అంటే ఏంటండి? ప్యూరిన్స్ నుంచి వచ్చే బై ప్రోడక్టే ఈ యూరిక్ యాసిడ్. ఇది ఒక వేస్ట్ మెటీరియల్, ఇది బయటికి వెళ్ళిపోవాలి. ప్యూరిన్స్ ఎందులో నుంచి వస్తాయంటే మనం తినే ఫుడ్ నుండి. లైక్ మనకు రెడ్ మీట్ కానివ్వండి, అండ్ సీ ఫుడ్, ఆల్కహాల్, బీర్, ఆయిలీ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్, వీటి వల్ల ఈ యూరిక్ యాసిడ్ లైక్ ప్యూరిన్స్ వస్తాయి. ప్యూరిన్స్ ఎక్కువ పెరిగిపోతే యూరిక్ యాసిడ్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అయితే యూరిక్ యాసిడ్ ఏ కండిషన్లో పెరుగుతుంది? లైక్ యూరిక్ యాసిడ్ పెరిగితే ఏమేమవుతుంది బాడీలో అంటే, ఒకటి గౌట్ డిసీజ్, ఆర్థరైటిస్ అంటాం, చాలా మందికి తెలిసింది. సో మన జాయింట్లలో చాలా పెయిన్ వస్తుందండి.
ఓకే, ఎలాంటి చిన్న చిన్న చెంచా లైక్ స్పూన్ కూడా మీరు ఎత్తడం కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అలాంటి కండిషన్ యూరిక్ యాసిడ్ పెరిగిపోతే రావడం జరుగుతుంది. అంటే ఆ కండిషన్లో యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది అనమాట. అండ్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ కూడా వస్తాయి కిడ్నీలో. అండ్ యూరిక్ యాసిడ్ ఒకవేళ మీ బాడీలో పెరిగిపోతే యూరిన్లో ఒక రకమైన క్రిస్టల్స్ కూడా వస్తాయండి. మేము టెస్ట్ చేస్తాం కదా, మేము చాలా వరకు చూస్తూ ఉంటాం. ఇక్కడ ఇమేజ్ ఇస్తాను చూడండి, క్రిస్టల్స్ యూరిన్లో ఇలా వస్తాయి మైక్రోస్కోప్లో చూస్తే మనం. ఓకే, అండ్ రీనల్ డిస్ఫంక్షన్, మనకు రీనల్ డిస్ఫంక్షన్ కరెక్ట్ పని చేయకపోయినా కూడా ఇది హై రావడం జరుగుతుంది. సో ఇది ఎలాంటి కండిషన్లో లో అవ్వడం జరుగుతుందంటే 2 ఉన్నాయండి. ఒకటి విల్సన్స్ డిసీజ్, ఇంకోటి ఫ్యాంకోనీ సిండ్రోమ్ అనమాట. విల్సన్స్ డిసీజ్ అంటే మన బాడీలో ఉన్న లైక్ లివర్, బ్రెయిన్, కిడ్నీ వీటిలో కాపర్ స్టోర్ అవ్వడం జరుగుతుంది అనమాట. దీనివల్ల ఇది లో అవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఫ్యాంకోనీ డిసీజ్లో మనకి మన కిడ్నీలో ఫిల్టర్ అయిన తర్వాత కొద్దిగా కిందికి వెళ్ళిపోతే ప్రాక్సిమల్ ట్యూబుల్ ఉంటుంది, అక్కడ రీఅబ్జర్ప్షన్ చేస్తుంది అనమాట. ఈ ప్రాక్సిమల్ ట్యూబుల్ని ఇక్కడ డ్యామేజ్ అవుతుంది ఏ దాంట్లో, ఫ్యాంకోనీ సిండ్రోమ్లో. సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఇది లో అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో యూరియా అయిపోయింది, క్రియాటినిన్ అయిపోయింది, యూరిక్ యాసిడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎలక్ట్రోలైట్స్ గురించి తెలుసుకుందాం. ఎలక్ట్రోలైట్స్ అంటే సింపుల్ అండి, నేను చెప్పాను కదా. సో లైక్ ఎలక్ట్రోలైట్స్ మన బాడీలోని ఫ్లూయిడ్ బ్యాలెన్స్ని, pHని మెయింటైన్ చేస్తుంది. మన సెల్ యొక్క ఎనర్జీ, మన సెల్లో లైక్ ఫ్లూయిడ్ మెయింటైన్ చేస్తుంది. మనం ఇప్పుడు మన బాడీలో ప్రతిది కూడా సెల్తోనే కదా ప్రిపేర్ అయింది. ఆ దాని యొక్క ఫ్లూయిడ్ని ఇది మెయింటైన్ చేస్తుంది అనమాట. సెల్ బయట కానివ్వండి, సెల్ లోపల కానివ్వండి, ఈ ఎలక్ట్రోలైట్స్ మెయింటైన్ చేస్తాయన్నమాట. ఇందులో ముఖ్యంగా సోడియం గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం రిపోర్ట్లో లైక్ యూరియా, క్రియాటిన్, యూరిక్ యాసిడ్ అయిపోయింది కదా, ఇప్పుడు సోడియం గురించి తెలుసుకుందాం. ఇక్కడ సోడియం మనం చూసుకున్నట్లయితే ఇది ఒకటి ఫ్లూయిడ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. రెండోది మన మసిల్ కానివ్వండి అండ్ నర్వ్స్ కానివ్వండి కరెక్ట్ వర్క్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ న్యూట్రియంట్ అబ్జర్ప్షన్కి కూడా ఇది సోడియం యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఒకవేళ సోడియం కనుక లో అయితే ఎలాంటి కండిషన్ లో అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఎలాంటి కండిషన్ లో అవుతుంది, ఒకవేళ లో అయితే హైపోనట్రీమియా అంటాం దాన్ని మనం. సో సోడియం లేనటువంటి ఫ్లూయిడ్ కానివ్వండి, వాటర్ కానివ్వండి ఎక్కువ తాగినప్పుడు లో అవ్వడం జరుగుతుంది. ఇంకోటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు కూడా లో అవ్వడం జరుగుతుంది. ఎలా అంటే ఇవి మన బ్యాలెన్స్లో లైక్ మన బాడీలో మెయింటైన్ అవ్వాలండి. ఇక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే వాసోప్రెసిన్ అనేది ఒక హార్మోన్ ఉంటుంది. యాక్చువల్గా ఇది మనకు ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ని కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది ఆ హార్మోన్. సో దాని గురించి అవసరం లేదు ఎక్కువ. సో అది కనుక ఇంబ్యాలెన్స్ అవుతే అక్కడ కూడా మనకి ఫ్లూయిడ్ బయటికి వెళ్ళిపోయి ఎక్కువ, సో మన బాడీ లైక్ డిహైడ్రేషన్ అవుతుంది. సో అలాంటి టైంలో కూడా లైక్ ఇది మనకి లో అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ హార్ట్ ఫెయిల్ ఉంటుంది కదా, వాళ్ళ దాంట్లో కూడా ఇది లో ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ డయూరిటిక్స్, దీన్ని మనము వాటర్ పిల్స్ కూడా అంటాం. సో ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే సాల్ట్ అండ్ వాటర్ కిడ్నీ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి అనమాట ఈ డయూరిటిక్ తీసుకోవడం వల్ల. సో ఇలాంటి కండిషన్లో కూడా ఇది మనకి లో అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎప్పుడు హై అవుతుంది అంటే హై అవ్వడాన్ని హైపర్ నట్రేమియా అంటాము. సో ఎలాంటి కండిషన్లో ఇది హై అవుతుందంటే లైక్ ఇది హై అయినప్పుడు ఏమవుతుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది, బిహేవియర్ చేంజెస్ వస్తాయి, అని లైక్ మజిల్ లాస్ అవుతుంది. అండ్ సీజర్స్, సో దాన్ని మనం సీజర్స్ అంటామండి. సో మీరు గూగుల్ టైప్ చేసుకోండి సీజర్స్ దేని అంటారు తెలుగులో నాకు కొద్దిగా లైక్ సీజర్స్. అండ్ కిడ్నీలో మీరు గూగుల్లో టైప్ చేసుకుని ఒకసారి చూసుకోండి. అండ్ కోమా, కిడ్నీ డిస్ఫంక్షన్, మజిల్ వీక్నెస్, సో ఇలాంటి కండిషన్లలో లైక్ ఇది హై అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, దీన్ని హైపర్ నట్రేమియా అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి పొటాషియం గురించి. పొటాషియం అంతా ఇంపార్టెంట్ మినరల్, ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్ అండి. ఈ పొటాషియం ఏం చేస్తుందంటే ఫ్లూయిడ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. ఎలా ఉంది సోడియంతో కలిసి ఫ్లూయిడ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది, pHని మెయింటైన్ చేస్తుంది. అండ్ మజిల్ ఫంక్షన్ని కూడా ఇది నెరవేర్చడం జరుగుతుందండి. మజిల్ కాంట్రాక్షన్కి కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ నర్వ్ ఫంక్షన్ అండ్ హార్ట్ హెల్త్కి కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇది కనుక ఒకవేళ పెరిగితే పెరగడాన్ని దీన్ని హైపర్ కలేమియా అంటామండి. సో ఎప్పుడు పెరుగుతుందంటే ఈ పొటాషియం గల ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్కువ తిన్నప్పుడు, ఎక్కువ మనం ఇంటేక్ చేసినప్పుడు ఇది పెరగడం జరుగుతుంది. అండ్ సర్టెన్ మెడికేషన్స్ వల్ల కూడా ఇది పెరగడం జరుగుతుంది. అండ్ కిడ్నీలు కరెక్ట్గా ఫంక్షన్ చేయకపోతే, ఎంతైతే చేయాలో అంత ఫంక్షన్ చేయనప్పుడు కూడా ఇది పెరగడం జరుగుతుంది. అండ్ అడిసన్స్ డిసీజ్ చెప్పాను కదా, ఆటోఇమ్యూన్ డిసీజ్ అని. అండ్ ఒకవేళ లో ఏ కండిషన్లో అవుతుంది, ఒకవేళ లో అవుతుందని ఏమంటామంటే హైపోకలేమియా అంటాం. సో సింపుల్ పొటాషియం గల ఫుడ్స్ తక్కువ తీసుకున్నప్పుడు ఇది లో ఆటోమేటిక్గా లో అయిపోతుంది. అండ్ ఎక్సెసివ్ లాస్ త్రూ వామిటింగ్, లైక్
ఏమంటారు మన బాడీలో నుంచి ఫ్లూయిడ్ ఎక్కువ బయట వామిటింగ్స్ అవ్వడం కానివ్వండి, డయేరియా కానివ్వండి, సో ఫ్లూయిడ్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ సిచ్యువేషన్లో ఇది తగ్గడం జరుగుతుందండి మనకి. అండ్ ఎక్సెసివ్ స్వెట్టింగ్ ద్వారా కూడా బయటికి వెళ్ళిపోయి మన బాడీలో తగ్గిపోవడం జరుగుతుంది. సో కొన్ని మెడికేషన్స్ వల్ల కూడా ఈ పొటాషియం లెవెల్స్ మన బాడీలో తగ్గే అవకాశం ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లోరైడ్ మన బాడీలో పెరిగితే ఏమవుతుంది, దాన్ని పెరిగితే ఏమంటారంటే హైపర్ క్లోరేమియా అంటాము. సో ఇది ఎలాంటి సిచ్యువేషన్లో పెరుగుతుందంటే ఎక్సెసివ్ సాల్ట్ ఇంటేక్, సాల్ట్ ఎక్కువ మనం తీసుకున్నప్పుడు క్లోరైడ్ మన బాడీలో పెరిగిపోతుంది ఒకటి. అండ్ కిడ్నీ డిసార్డర్స్ ఉన్నాయి కదా, సో కిడ్నీ డిసార్డర్స్ ఉన్నా కూడా ఇది పెరగడం జరుగుతుందండి. ఓకే, లైక్ ఇది పెరిగితే ఎలా అనిపిస్తుంది అంటే లైక్ మన వీక్నెస్ అండ్ కన్ఫ్యూజన్ బిహేవియర్. నేను చెప్పాను కదా ఈ దాదాపుగా ఎలక్ట్రోలైట్స్ అనేవి కామన్గా ఉంటాయి కొన్ని. సో మొత్తం pH బ్యాలెన్స్ని, వాటర్ లెవెల్స్ని, సో ఇవి మెయింటైన్ చేస్తాయి కాబట్టి ఈ కామన్ వర్క్స్ కూడా కొన్ని ఉంటాయి దీనికి. ఓకే, అండ్ ఇక్కడ ఒకవేళ తగ్గితే హైపోక్లోరేమియా అంటామండి. సో డిహైడ్రేషన్ వల్ల ఇది తగ్గిపోవచ్చు. డయేరియా, సర్టెన్ మెడికేషన్స్, కిడ్నీ డిసార్డర్స్, సో దాదాపుగా సేమ్ ఉన్నాయి సోడియం పొటాషియం క్లోరైడ్కి. సో కంప్లీట్గా KFT రిపోర్ట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం కదా. సో మీ రిపోర్ట్ కనుక నార్మల్గా ఉంటే నో ఇష్యూ, బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్, ఎనీ అబ్నార్మాలిటీస్ ఇన్ యువర్ రిపోర్ట్, సో ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో ఇక్కడ ఇద్దరు డాక్టర్లు ఉన్నారు, ఒకరు యూరాలజిస్ట్, ఒకరు నెఫ్రాలజిస్ట్, ఇద్దరు కిడ్నీ సంబంధిత డాక్టర్లే. సో ఈ ఇద్దరు డాక్టర్లలో ఏ డాక్టర్ కన్సల్టేషన్ అయినా మీరు తీసుకోవచ్చు, నో ఇష్యూ. So this is a video for today. If you like this video, please hit that big fat like button, and if you think this video is useful for you, so meeku use ayindi anukunte please do subscribe. So see you in the next video. Bye guys, thank you for watching this video.